సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఇవాళ February 7th ఇంటర్స్టెల్లర్ మూవీ అయితే రిలీజ్ చేశారు. ఏంటి రిలీజ్ మూవీకి రివ్యూ చెప్తున్నా అనుకుంటున్నారా? కాదు, ఇది రివ్యూ కాదు. యాక్చువల్గా మీకు చాలా చాలామంది తెలుగు ఆడియన్స్కి మనకి హాలీవుడ్ మూవీస్ తెలియదు కదా. సో ఈ మూవీ ఏంటంటే మనకి కొంచెం వర్త్ వాచింగ్ అనమాట. లైక్ ఏంటంటే మనకు ఒక నాలెడ్జ్ గివింగ్ అనమాట. ఇప్పుడు మనం కల్కి మూవీ చూసాం కదా, లైక్ మన ఫ్యూచర్ ఏడీస్ ఎలా ఉండిద్ది అనేది చూపించడానికి ఇప్పుడు ట్రై చేస్తున్నారు కదా. కానీ క్రిస్టోఫర్ గారు 2014లోనే ఈ మూవీ తీసుకొచ్చారు. లైక్ ఎలా అంటే మనం ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నాము, మన ముందు ఈ మూవీ మనకి అర్థం అవ్వాలంటే బేసిక్ ఫిజిక్స్ అయితే తెలిసి ఉండాలి. లైక్ అసలు స్పేసెస్ ఏంటి, గ్రావిటీ ఏంటి, మన స్పీడ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఇవన్నీ తెలిసి ఉంటేనే మూవీ కొంచెమైనా అర్థమవుతుంది. తెలియకపోయినా అర్థం అవ్వడానికి చూసిన దాన్ని బట్టి మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది అయితే ఖచ్చితంగా అర్థమవుతూ ఉండిద్ది కొంచెం కొంచెం. కానీ కొంచెమైనా కంప్లీట్గా అర్థం అవ్వాలంటే కనుక బేసిక్ ఫిజిక్స్ అయితే మనకి తెలిసి ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ అనమాట. మరీ పెద్దగా ఏం అక్కర్లేదు, మినిమం కొంచెం ఐడియా ఉంటే చాలు. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ మూవీ స్టోరీ వచ్చేసేసి మనకి ఒక కోపర్ అని ఒక వ్యక్తి ఉంటాడు, వాళ్ళ డాటర్ మర్ఫ్ అని ఒక అమ్మాయి ఉండిద్ది. వీళ్ళిద్దరిది స్టోరీ అనమాట. ఈ కాపర్ అనేవాళ్ళు, మర్ఫ్ అనేవాళ్ళు ఇద్దరు ఒక విలేజ్లో ఉంటారు. వీళ్ళకి ఏంటంటే ఒకరోజు ఇప్పుడు మీకు 3 డైమెన్షన్స్ 5 డైమెన్షన్స్ అలా ఉంటాయి కదా, వేరే డైమెన్షన్ నుంచి వాళ్ళ కూతుర్ని ఆయన కాంటాక్ట్ చేస్తే అది తను దయ్యం అనుకునేది ఫస్ట్. లైక్ ఇంట్లో వాళ్ళందరూ దయ్యం అనుకుంటే, కానీ అది ఈయనే కాంటాక్ట్ చేస్తున్నారని లాస్ట్ మూవీ ఎండింగ్కి మనకి తెలిసిద్ది. అసలు ఏంటి అసలు ఈ స్టోరీ మొత్తం అనేది తెలియాలంటే కనుక ముందు ఇక్కడ భూమి అనేది అంతమైపోతుంది అనమాట. మన క్రాప్స్ పండడం అన్నీ కూడా తగ్గిపోతుంటే మనం మన ఫ్యూచర్ని కాపాడుకోవాలని వాళ్ళ ప్రొఫెసర్ చెప్తే, వీళ్ళు స్పేస్కి వెళ్ళి మనకి బ్లాక్ హోల్లో ఏమేమైతే మనకి ఎర్త్ లాంటివి ఉంటాయో అవన్నీ ఏమేమి ఉన్నాయి అని చెప్పి ఒక 12 మందిని అయితే ముందు వీళ్ళని పంపించుంటారు. అక్కడ నుంచి వచ్చిన డేటా కలెక్ట్ చేసుకొని వీళ్ళు ఒక 3 ప్లేసెస్ని అయితే సెలెక్ట్ చేసుకొని వెళ్తారు. అక్కడ ఏదైతే మనకి ఎర్త్ లాగా ఉండిద్ది, సో మనం ఎర్త్ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కాపాడుకోవడానికి అక్కడ తీసుకెళ్లాలని అనుకుంటారు. అది సినిమా. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ స్పేస్ స్టేషన్స్లో వీళ్ళు పడిన ప్రాబ్లమ్స్, ఆ పైన స్పేస్లో, సో ప్రొఫెసర్ బ్రాండ్ అనేవాళ్ళు అండ్ వాళ్ళ డాటర్ బ్రాండ్ అనే అమ్మాయి, ప్రొఫెసర్ బ్రాండ్ అనేది ఒక థియరీ కనిపెడతారనమాట. మనకి ఇలా వెళ్ళి రావడానికి ఉంది, కాకపోతే అది అబద్ధమని వాళ్ళకి వెళ్ళిన తర్వాత తెలిసిద్ది. కానీ అది ఎలా అయినా పాసిబుల్, అంటే ఆ అమ్మాయి కూడా ఏం చేయదనమాట. మొత్తం వాళ్ళే తెలుసుకుంటారు. ఎందుకంటే అక్కడ నుంచి స్పేస్ నుంచి పడిపోతున్నప్పుడు హీరోకి తెలుస్తుంది అనమాట, కోపర్ అనే వాళ్ళకి. ఇక్కడ ఆల్రెడీ మన కోసం ఒకళ్ళు అదేంటి మీకు చెప్పాను కదా, లైక్ 5 డైమెన్షన్స్ అంటే మనం ఇక్కడ ఉన్నది వేరే వాళ్ళతో కాంటాక్ట్ అవుతూ వాళ్ళ ఫ్యూచర్ని ముందే అంటే మనం ప్రజెంట్లో ఉంటే వాళ్ళ మనకంటే పాస్ట్లో ఉంటారనమాట. సో ఆ ప్రెజెంట్ ఫ్యూచర్ ఎలా అనేది క్యాలిక్యులేట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ కనుక్కోవడం. ఇప్పుడు మనకి ఇండియాలో 8 అయితే యూఎస్ వాళ్ళకి మార్నింగ్ 8 అయింది కదా. సో టైం డిఫరెన్సెస్ ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికే మనకి 7 సముద్రాలు దాటితేనే అంత టైం డిఫరెన్స్ వచ్చినప్పుడు, లైక్ మనం అవుట్ ఆఫ్ స్పేస్ అనమాట. మన ఎర్త్ నుంచి మన సోలార్ సిస్టమ్ నుంచి వెళ్ళిపోతే ఎంత టైం మారుతుంది ఏంటి అనేది, అండ్ లైట్ స్పీడ్లో వెళ్తే మనం ఎంగేజ్గా ఉంటాం. ఇలాంటివన్నీ కూడా ఈ సినిమాలో చాలా అంటే చాలా క్లియర్గా మనకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కొంచెం కాన్సన్ట్రేషన్గా చూడాలి సినిమా అయితే. మనకి తెలుగు డబ్బింగ్ అయితే ఇవ్వలేదు, ఇంగ్లీష్ డబ్బింగే ఉంది. తెలుగు డబ్బింగ్ వచ్చుంటే మనకి ఇంకా బాగా అర్థమై ఉండేది. సో ఈ సినిమా అయితే మనం ఖచ్చితంగా చూడాలి. కాబట్టి నేనైతే వచ్చి చూస్తున్నాను, ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఇప్పుడు మనం తీయడం కల్కి ఇవన్నీ కూడా ఒక లెక్క అయితే, అప్పట్లోనే 2014లోనే ఇంత లెవెల్ ఇంత నాలెడ్జ్ మూవీ అయితే తీశారు. సో అది మనకి రిలీజ్ చేయడం మన అదృష్టం. నేను ఇప్పుడు 10 years తర్వాత ఈ మూవీ రిలీజ్ చేస్తే నేను ఇప్పుడు వెళ్ళి చూడడం అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ కదా. నేనైతే ఫస్ట్ టైం ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాను. నాకైతే బాగా నచ్చింది సినిమా. ఖచ్చితంగా చూడండి ఒకసారి. మూవీ అయితే మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉండిద్ది. సో మూవీ అయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించింది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి నాకు చెప్పండి, కామెంట్ చేయండి. సో ఇంటర్స్టెల్లర్ మూవీ అయితే చాలామంది హాలీవుడ్ మూవీస్ చూసే వాళ్ళకైతే తెలుసు, కానీ మన తెలుగు ఆడియన్స్ కూడా చూడాలని చెప్పి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు చూస్తారు నా వల్ల అని. తెలుగు డబ్బింగ్ ఉండదు, సబ్ టైటిల్స్తోనే చూడాలి. తెలుగు డబ్బింగ్ ఇచ్చుంటే చాలా బాగుండు అనిపించింది. క్రిస్టోఫర్ నోలన్ గారు తీసిన సినిమాలో నాకు 10 అండ్ ఓపెన్హైమర్ ఇలాంటి మూవీస్ అన్నీ కూడా చాలా ఇష్టము. ఈ మూవీస్ మీ అందరికి కూడా బాగా తెలిసి ఉంటుంది. ఇంటర్స్టెల్లర్ అనేది ఒక ఎపిక్ మూవీ అనమాట. ఇంకా ఇలాంటి మూవీస్ మళ్ళీ తెలుగులో తీసి, ఇలాంటి మూవీ ఆయనే తీయగలరు అప్పట్లో. ఇప్పట్లో అయితే నాకైతే రాజమౌళి గారు కానీ ఇలాంటి వాళ్ళు
తీస్తే ఎలా ఉండిద్ది అని చూడాలని ఉంది. తెలుగులో కూడా ఇలాంటి స్టోరీస్ రావాలని యాజ్ ఎ మూవీ లవర్గా నేనైతే అనుకుంటున్నాను. సో ఇలాంటి మూవీస్ అయితే మనం ఎప్పుడు మనకి రావు. మన సైడ్ ఎక్కువ స్టోరీ ఓరియంటెడ్స్, హిస్టరీ ఇట్లాంటివే వస్తాయి తప్ప ఇలాంటివి రావు. సో ఇలాంటి మూవీ ఒకటి వస్తే బాగుండిద్ది అనిపిస్తుంది నాకు. ఇప్పుడు కల్కి వస్తుంది, మరి కల్కి పార్ట్ 1 మనకి చూసాము. పార్ట్ 2 చూస్తే కానీ మనం ఎంతవరకు మనకి అయితే ఫ్యూచర్ చూపిస్తారనేది తెలుస్తుంది అనమాట. సో ఇది ఏమండి వాళ్ళ మన వీడియో వచ్చేసి. సో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అను టాక్స్. లవ్ యూ ఆల్, బై.